ప్రపంచంలో ఎవ్వరూ నశించరని మరణాన్ని జయించి యుగాలు గడుపుతున్న 7 మహానుభావులు, వారినే మన పురాణాల్లో సప్తచిరంజీవులు అంటారు. ఇవాళ మనం వారికి ఉన్న శక్తులు, వారిని ఎవరు, వారి పురాణిక నేపథ్యం, ఇంకా ప్రజలు నిజంగా ఏమని నమ్ముతారో తెలుసుకుందాం. సప్త చిరంజీవులు అంటే 7 మంది ఇంకా బ్రతికే ఉన్నారు అని భావించే దేవతా పురుషులు. వారు అశ్వత్థామ, 2 మహాబలి చక్రవర్తి, 3 వేదవ్యాసుడు, 4 హనుమాన్, 6 విభీషణుడు, 6 కృపాచార్యుడు, 7 పరశురాముడు. పురాణాల ప్రకారం వీరు కాలాన్ని దాటి యుగాలు జీవించే శక్తులను పొందారు. 1. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. కృష్ణుడి శాపం వల్ల యుగాంతం వరకు భూమిపై తిరుగుతూ బ్రతకాల్సిన విధి. అతని ఆయుష్యో అంతం కానిది. 2. మహాబలి చక్రవర్తి దేవతల చేతిలో ఓడిపోయిన విష్ణుమూర్తి వామనావతారం ఆయనను పాతాళలోకానికి రాజుగా నియమించాడు. ప్రతి సంవత్సరం భూమికి రావడానికి ఆయనకు అనుమతి ఉంది. కేరళలోని ఓణము పండుగ మహాబలి రాకకు గుర్తు. వేదవ్యాసుడు వేదాలను ఏకీకరించి మనకు అందించిన మహర్షి. ఆయన యుగరూపాంతరాలకు సాక్షి. తనే మహాభారతం రచయిత. ఆయన ఉన్నతమైన జ్ఞానానికి చిరంజీవత్వం ప్రసాదించబడింది. 4. శ్రీ హనుమాన్ శివాంశ జన్ముడు. అపారమైన బలం, భక్తి, జ్ఞానం, వేగానికి చిహ్నం. రాముడు ఉండేంతకాలం, రామభక్తి ఉన్నంతవరకు హనుమంతుడు ఈ భూమిపై ఉంటాడని పురాణాలు చెబుతాయి. 5. విభీషణుడు లంకాధిపతి రాక్షస వంశంలో జన్మించిన ధర్మ మార్గాన్ని ఎంచుకున్నవాడు. రాముని ఆదేశంతో లంకారాజుగా నియమించబడ్డాడు. ఆయన ధర్మపాలన కొనసాగించడానికి చిరంజీవిగా ఉన్నారని నమ్మకం. కృపాచార్యుడు మహాభారత కాలంలో అష్టదిగ్గజ గురువులలో ఒకరు. అతని శాంత స్వరూపం, గురుత్వం, యుద్ధ విజ్ఞానం కారణంగా దేవతల వరంగా చిరంజీవిత్వం పొందాడు. 7. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. క్షత్రియులను 21 సార్లు సంహరించిన మహాయోధుడు రాముడు తపస్సులో లీనమయ్యాడు. ప్రపంచాంతం వరకు జీవిస్తాడని చెబుతారు. మన దేశంలో అనేక ప్రాంతాల్లో, అడవుల్లో, పాత ఆలయాల్లో, హిమాలయాల్లో ఈ చిరంజీవుల్ని కొందరు చూసినట్లు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉదాహరణకు హనుమంతుడిని హిమాలయాల్లో కొందరు దర్శించారి అని చెబుతారు. అశ్వత్థామ తలపై నుంచి రక్తం కారుతూ కనిపించడని కొన్ని కథలు ప్రచురంలో ఉన్నాయి. పరశురాముడు ఇంకా తపస్సులో ఉన్నాడని అనేక మఠాలు నమ్ముతాయి. పురాణం, నమ్మకం, రహస్యాలతో నిండిన ఈ 7 చిరంజీవులు కాలానికి అతీతంగా ఈ ప్రపంచం మార్పులను గమనిస్తున్నారని ప్రజల విశ్వాసం. అంత వాస్తవమా లేక పురాణ మహిమ? ఈ ప్రశ్నలకు సమాధానం మన దగ్గర లేకపోవచ్చు. కాని సప్త చిరంజీవులు మన సంస్కృతి, మన విశ్వాసం, మన పురాణాల్లో అమరులుగా నిలిచిపోయారు. చిరంజీవులు సమయాన్ని జయించినవారు. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం సత్యాస్ బ్లాగ్ హౌస్ను సబ్స్క్రైబ్ చేయండి.